ఇప్పుడు ఏంటంటే అమ్మకిచ్చే మర్యాద, ఎందుకంటే కని పెంచి పెద్దగా చేసి ఒక స్థాయికి తెచ్చి ఇప్పుడు ఒక భర్తగా తయారు చేసింది అమ్మనే కదా ఇచ్చింది. సో మనం మరవలేం ఆ సేవ అనేది, ఆ గ్రాటిట్యూడ్ అనేది మనం లైఫ్ టైం చూపించాల్సింది. తను అంటే చివరి వరకు చూపించాల్సిందే. భార్య లైఫ్ టైం జర్నీ చేస్తుంది, బిగ్గెస్ట్ జర్నీ. నెక్స్ట్ లెగసీకి పునాది వేస్తుంది, పిల్లలు, పేరెంటింగ్ అవన్నీ. వాళ్ళకున్న విలువ వాళ్ళకి ఉండాలి. ఇద్దరికి ఇచ్చే వాల్యూ ఇచ్చినప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా భర్త ప్రొయాక్టివ్గా ముందే పసిగట్టి వాటిని డీఎస్కలేట్ చేయాలి. ఎస్కలేషన్ పెంచకూడదు. తెలియకుంటే చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది భర్త తెలియకుంటేనే ఇంకా పెంచి పోషిస్తారు అది ఆ విభేదాలని. వాళ్ళకి కావాలని కాదు, తెలియకుండానే. సో ఒకరికొకరు తెలియకుంటే, అత్త కోడలు భర్త వీళ్ళు ఉంటారు కదా, ఒకరికొకరు తెలియకుంటేనే గొడవను పెంచి పోషించుకుంటారు దాన్ని. ఇప్పుడు ఏదన్నా ఫైర్ అయిందండి, యాక్సిడెంట్ అయింది, అది ఆగాలంటే ఏం చేయాలండి? దాన్ని ఏంటంటే అంటే డోజింగ్ చేసేది కావాలి, ఏదన్నా అంటే ఆపేది కావాలి. నీళ్ళేయచ్చు, లేదంటే ఏదన్నా చేయాలి. దాంట్లో మళ్ళీ పెట్రోల్ వేసినా, ఏదైనా ఫ్యూయల్ వేస్తే, ఇన్ఫ్లమేటరీ ఏదైనా వేసామనుకో పెరుగవుతుంది. తెలియకుంటే అందరు అదే వేస్తున్నారండి. సో ఏంటంటే ఎక్కడ మనం తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలి. ఏది అబ్బాయికి ఇది వాళ్ళ భార్య దగ్గర కూడా ఉండాలి. ఇంకొకటి అండి, అత్త కోడల మధ్యలో జనరేషన్ గ్యాప్ ఉంటుంది. మినిమం 20-25 years గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మైండ్ సెట్ చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక టీనేజ్ పిల్లలు ఉన్న అబ్బాయి కావచ్చు, అమ్మాయి, టీనేజ్ అబ్బాయో అమ్మాయో, వాళ్ళ అమ్మకి ఆ టీనేజ్ పిల్లలకి హ్యూజ్ గ్యాప్ ఉంటుందండి. మీకు చూస్తాం, ప్రతి ఫ్యామిలీలో చూస్తాం. ఎందుకంటే టీనేజ్లో అవన్నీ కొంచెం కొంచెం రివోల్ట్గా, రెబల్గా, థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. పేరెంట్స్ వేరే ఉంటారు. సో ఒక 15-20 సంవత్సరాలకే అట్లా ఉన్నప్పుడు, 15-20-25 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు అనుకుందాము. సో ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. ఆ గ్యాప్ని ఏం చేయాలంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరు? అత్తగారు, పెద్ద ఆవిడ, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకుండా భార్య కూడా అర్థం చేసుకోవాలి. ఇద్దరికి ఇది తెలియాలి. యాక్చువల్గా ఏంటంటే అవేర్నెస్ అనేది బిల్డ్ చేసుకోవాలి.